కార్తీక పురాణం 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు చేరుతాయి. అయితే ఇక వీడియోలోకి వెళ్దామా? మరి 3వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతాపాదులు చేయకపోవుట వలన అనేక చెండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సవివరముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకనుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మ రాక్షసులు కిందికి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్త త్రణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగను. నాది ద్రవిడ దేశం. బ్రాహ్మణుడను నేను మహాపండితునని గర్వము గలవాడినై యుంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు
దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమాన పరచుచు లబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపద నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేస్తిని. అందులక విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. కావున నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కావున నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులోకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువు అని వెడలిపోయెను. ఆనాటి నుంచి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కావున ఓ విప్రవోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు చెప్పింది, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనుటలా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కావున నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు చెప్పిన కథ. ఇతను కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొనిదెచ్చిన సంబరములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపుమని వేడుకొనెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి నానా పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో
హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రాక్త కార్తీక మహత్యముందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.